హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో నిన్నటి రోజున ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాల్లో ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు మరొక అవకాశం ఇచ్చేందుకు ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించేందుకు పరీక్షల టైం టేబుల్ను విడుదల చేసింది. ముఖ్యంగా సప్లిమెంటరీ పరీక్షలు రాయాలనుకునేటువంటి విద్యార్థులందరూ కూడా వీడియోను తప్పకుండా ఎండ్ వరకు చూడండి. సో అయితే ఈ సప్లిమెంటరీ పరీక్షలను ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు నిర్వహించబోతున్నారు, ఏ తేదీన ఏ పరీక్షలు పెట్టబోతున్నారు, అలాగే ఈ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి ఫీజు అనేది ఎంత ఉంది, ఏ డేట్ లోపల మీరు ఫీజు పే చేసుకోవాల్సి ఉంటుంది, ఎక్కడికి వెళ్ళి ఫీజు పే చేసుకోవాలి, ఇలాగా అన్ని వివరాల గురించి వీడియోలో క్లియర్గా చెప్తాను. ముఖ్యంగా విద్యార్థులందరూ తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను చెప్పేటువంటి ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోను రీచ్ చేస్తుంది. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకునేసేయండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలను నిన్నటి రోజున విడుదల చేయగా ఇంప్రూవ్మెంట్ సప్లిమెంటరీ ఎగ్జామ్ షెడ్యూల్ను ఇంటర్మీడియట్ బోర్డ్ రిలీజ్ చేసింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ సబ్జెక్టుల వారీగా ఈ నెల 20వ తేదీ నుంచి 27వ తేదీ లోపల కాలేజీలు ఆన్లైన్లో ఫీజు చెల్లించాలని పేర్కొంది. రీవెరిఫికేషన్ కోసం రూ. 1300 మీరు పే చేసుకోవాలి. రీకౌంటింగ్ కోసం రూ. 260 ఒక సబ్జెక్టుకు పే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇక దీనికి సంబంధించిన అన్ని వివరాల గురించి ఇంకొంచెం క్లియర్గా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను మే 21 నుంచి జూన్ 4 వరకు ఇంటర్మీడియట్ బోర్డ్ నిర్వహించబోతున్నట్లు ఒక టైం టేబుల్ను కూడా విడుదల చేసింది. దాన్ని మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. ఓకేనా? నేను మీకు క్లియర్గా చెప్తాను. ఓకేనా? సో ఫస్ట్ మనకు ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే, ఈ ఇంటర్మీడియట్ విద్యా మండలి రోజు 2 విడతల వారీగా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలను నిర్వహించబోతున్నట్లు చెప్తూ ఉంది. మొదటి సంవత్సరం పాత సిలబస్ విద్యార్థులకు ప్రత్యేక షెడ్యూల్ అయితే ఇచ్చారనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి పాత సిలబస్ విద్యార్థులకు మాత్రము ప్రత్యేక షెడ్యూల్ అనేది ఇచ్చినట్లు చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఓకేనా? మొదటి ఏడాది అన్ని సబ్జెక్టులు ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులు మార్కుల పెరుగుదలకు ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. ఓకేనా? రెండవ ఏడాది విద్యార్థులకు ఇంప్రూవ్మెంట్ సదుపాయం లేదని అంటూ ఉన్నారు. సో మొదట సంవత్సరం అంటే ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మాత్రం సబ్జెక్టులు ఉత్తీర్ణులైన అభ్యర్థులు మార్కుల పెరుగుదల కోసం ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకు మాత్రము ఇంప్రూవ్మెంట్ రాసుకోవడం కోసం అవకాశం లేదని అంటూ ఉన్నారు ఇక్కడ. ఓకేనా? మార్కులు పెంచుకునేందుకు పరీక్షలు రాయాలనుకుంటే ఇంతకుముందు వచ్చిన ఫలితాలను రద్దు చేసుకొని ప్రాక్టికల్ సహా అన్ని సబ్జెక్టులు కూడా రాయాలని అంటున్నారు, ఒకవేళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళు రాయాలనుకుంటే. ఇక జూన్ 7 నుంచి 11 వరకు ప్రాక్టికల్స్ అయితే ఉంటాయండి. సో మనకు మే 21 నుంచి జూన్ 4 వరకు పరీక్షలను నిర్వహిస్తారు, సప్లిమెంటరీ పరీక్షలను. జూన్ 7 నుంచి 11 వరకు ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని చెప్తూ ఉన్నారు. నైతికత, మానవీయ విలువల పరీక్షలు వచ్చేసి జూన్ 5 నుంచి స్టార్ట్ అవుతాయి. పర్యావరణ విద్యా పరీక్ష వచ్చేసి 6న నిర్వహిస్తారనమాట. కళాశాలలో పరీక్ష ఫీజును ఈ నెల 20 నుంచి 27వ తారీఖు వరకు అయితే కట్టుకోవాల్సి ఉంటుందని చెప్తూ ఉన్నారు. విద్యార్థుల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు ఈ నెల 20 నుంచి 27 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. రీవెరిఫికేషన్లో అభ్యర్థులకు జవాబు పత్రాలు స్కానింగ్ కాపీ అందిస్తారనమాట. ఇకపోతే ఈ యొక్క ఎగ్జామ్ టైం టేబుల్ ఎలా ఉంటుందో వన్ బై వన్ అయితే మీకు చెప్తాను గైస్. ఫస్ట్ డేట్స్ చూద్దాము. దాని తర్వాత ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, సెకండ్ ఇయర్ వాళ్ళకి చూద్దాము. ఓకేనా? పక్కపక్కనే ఇచ్చేస్తున్నారు మనకి ఇక్కడ క్లియర్గా అర్థమయ్యేటట్లుగా. మే 21 తారీఖు నుంచి మనకి ఎగ్జామ్స్ కాబట్టి మే 21న వచ్చేసి ఫస్ట్ లాంగ్వేజ్ మనకు తెలుగు అయితే ఉంటుందన్నమాట ఫస్ట్ ఇయర్ వాళ్ళకు. అలాగే సెకండ్ ఇయర్ వాళ్ళకి వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ అయితే ఉంటుందన్నమాట, ఇక్కడ చూడొచ్చు. ఓకేనా? అలాగే 22వ తారీఖున వచ్చేసి ఇంగ్లీషు, ఇద్దరికి కూడా ఎగ్జామే ఉంటుందన్నమాట. 23వ తారీఖున మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి వాళ్ళకి, అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీకి వచ్చేసి చరిత్ర, అలాగే రెండవ సంవత్సరం అంటే సెకండ్ ఇయర్ వాళ్ళకు వృక్షశాస్త్రం, చరిత్ర. ఓకేనా? దాని తర్వాత
25వ తారీఖున చూసినట్లయితే గణితం ఉంటుంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు. సెకండ్ ఇయర్ వాళ్ళకు గణితం 2A ఉంటుంది, సివిక్స్ ఉంటుంది. ఓకేనా? అలాగే 26వ తేదీన వచ్చేసి ఫస్ట్ ఇయర్ వాళ్ళకు జీవశాస్త్రం ఉంటుంది. సెకండ్ ఇయర్ వాళ్ళకు జంతు శాస్త్రము, ఆర్థిక శాస్త్రం, గణితం 2B కూడా ఉంటుందన్నమాట. సారీ, జంతు శాస్త్రం, ఆర్థిక శాస్త్రం మాత్రమే ఉంటుంది. 28వ తారీఖున చూసినట్లయితే ఆర్థిక శాస్త్రం ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఉంటుంది. సెకండ్ ఇయర్ వాళ్ళకి వచ్చేసి గణితం 2B ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? అలాగే 29వ తేదీన వచ్చేసి ఫస్ట్ ఇయర్ వాళ్ళకు భౌతిక శాస్త్రం ఎగ్జామ్ ఉంటుంది. సెకండ్ ఇయర్ వాళ్ళకు కామర్సు, అలాగే సోషియాలజీ, దాని తర్వాత ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఓకేనా? దాని తర్వాత 30వ తారీఖున ఫస్ట్ ఇయర్ వాళ్ళకు కామర్స్ ఉంటుంది, సెకండ్ ఇయర్ వాళ్ళకు భౌతిక శాస్త్రం ఉంటుంది. నెక్స్ట్ జూన్ 1వ తారీఖున సివిక్స్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ వాళ్ళకు. సెకండ్ ఇయర్ వాళ్ళకు మోడర్న్ లాంగ్వేజ్, జియోగ్రఫీ, బ్రిడ్జ్ కోర్సులు, గణితం. ఓకేనా? ఇవైతే ఉంటాయన్నమాట ఈ పరీక్షలు ఎవరికి సెకండ్ ఇయర్ వాళ్ళకు జూన్ 1వ తారీఖున. జూన్ 2వ తారీఖున వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు రసాయన శాస్త్రం ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత రసాయన శాస్త్రం సెకండ్ ఇయర్ వాళ్ళకు కూడా సేమ్ అదే అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ జూన్ 3వ తారీఖున వచ్చేసి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లాజిక్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత సెకండ్ ఇయర్ వాళ్ళకు కూడా సేమ్ ఇదే ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకు. 4వ తారీఖున మోడర్న్ లాంగ్వేజ్, జియోగ్రఫీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఉంటుంది. సెకండ్ ఇయర్ వాళ్ళకు ఏం ఎగ్జాము ఉండదు. సో సెకండ్ ఇయర్ వాళ్ళకు 3వ తారీఖుకి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయి. ఫస్ట్ ఇయర్ వాళ్ళకు మాత్రము ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ 4వ తారీఖు వరకు అయితే నిర్వహిస్తారనమాట. సో ఇలాగా ఎగ్జామ్ టైం టేబుల్ అయితే ఉంది. దీన్ని నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను, ఒకసారి క్లియర్గా చూడండి. ఓకేనా? ఇక్కడ మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఇలా అయితే ఉన్నాయి. మీరు లేట్ చేయకుండా సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవాలనుకునేటువంటి విద్యార్థులందరూ కూడా త్వరగా ఎగ్జామ్ ఫీజును మీరు కాలేజీ యాజమాన్యం దగ్గరికి వెళ్ళి పే చేసుకునేసేయండి. ఓకేనా? సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం డైలీ కూడా మన ఛానల్ని ఫాలో అప్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్ గైస్.